హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో డోంట్ స్కిప్, ఎక్కడ స్కిప్ చేయకండి, స్క్రోల్ అవుట్ చేయకండి. ఈరోజు వాట్సాప్లో నాకు మెసేజ్ వచ్చింది, కాల్ బాయ్స్ కావాలి, సో హవర్లీ 3000 అట్లా వస్తాయని చెప్పాడు. ఓకే, అసలు ఏంటిది, ఎలా కొంచెం ఇంట్రెస్టింగ్గా మన యూట్యూబ్కి కూడా కొంచెం కంటెంట్ వస్తుంది అనేసి నేను ఏం చేశాను, ఓకే బ్రో ఏం చేయాలని అడిగాను. ఏం లేదు బ్రో, జస్ట్ 500 సెండ్ చేయండి. ఫస్ట్ 500 సెండ్ చేశాక మీ డీటెయిల్స్ వస్తాయి, మీకు స్లాట్ బుక్ చేస్తాం. స్లాట్ బుక్ చేస్తే మీరు వెళ్ళేసి కలిసేసి మీరు వచ్చేయచ్చు అని అన్నాడు. సరే బ్రో, మరి స్లాట్ బుక్ చేసాక మీరు ఏమన్నా డీటెయిల్స్ అడుగుతారంటే హైట్, వెయిట్, ఇంకా ఫోటో, ఏజ్, స్కిన్ కలర్ అని అడిగారు. సరే ఓకే అని పెట్టేశాను. వాట్స్ గోయింగ్ అని వాటిని పెట్టేశాను. సో పెట్టేశాక తర్వాత వాడు అన్నాడు 500 సెండ్ చేయమన్నాడు. సరే 500 సెండ్ చేసాం. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు పక్కనే, మేమంతా డిస్కస్ చేస్తున్నాం. ఇది 500 సెండ్ చేయమన్నాడు. 500 సెండ్ చేసాం. మళ్ళీ కాల్ చేశాడు. కాల్ చేసి బ్రో మీ స్లాట్ బుక్ అయిపోయింది, మేము మీకు ఏ టైం అవైలబుల్గా ఉంటారంటే మీ టైం ఏదైనా పర్లేదు, అవైలబుల్గా మేము వస్తాము, నేనే వస్తాను. నా ఫోటో ఇచ్చాను. సో ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్. సో నా ఫోటో ఇచ్చాను. తర్వాత ఏం జరిగింది, కాల్ చేసాం. ఒక 45 మినిట్స్ తర్వాత కాల్ చేసాం. కాల్ చేయమన్నాడు అతనే. కాల్ చేస్తే బ్రో సారీ బ్రో, నేను లంచ్కి వెళ్ళాను, నేను ఆల్మోస్ట్ 1:30 to 2 అట్లా అవుతుంది. కాల్ చేశాను. కాల్ చేస్తే వాడే అన్నాడు, ఇట్లా నేను ఫుడ్కి వెళ్ళాను, లంచ్కి వెళ్ళాను బ్రో, మీ స్లాట్ బుక్ అయిపోయింది, మీకు ఒకసారి మీకు కనెక్ట్ అయ్యాక మీకు క్లయింట్స్ కాల్ చేస్తారు అన్నాడు. సరే బ్రో అని ఇప్పుడు టైం ఎంత అయింది, ఆల్మోస్ట్ 9:30 అయింది. నేను 7:30కి ఒకసారి అడిగాను, 9:30కి ఒకసారి అడిగాను. అంటే వెళ్దామని కాదు, వెళ్దామని కాదు, జస్ట్ నార్మల్గా అడిగాను అసలు వాడు ఏం చెప్తాడని. తర్వాత వాడు ఎక్స్ట్రా 500 అడిగాడు. సరే బ్రో 500 వేస్తాను నేను. నా నమ్మకం ఏంటంటే, నేను స్క్రీన్ షాట్లు పెట్టాడు, కొన్ని స్క్రీన్ షాట్లు. ఇట్లా నేను స్క్రీన్ షాట్లు నమ్మరు, మీరు చెప్పండి, లొకేషన్ చెప్పండి, క్లయింట్స్ చెప్పండి, అప్పుడు మనం చేద్దాము అన్నా. సరే అని, సరే బ్రో నీకు క్లయింట్తో మాట్లాడేస్తా అన్నాడు. ఒక అమ్మాయితో ఫోన్ చేపించి మాట్లాడిచ్చాడు. మా ఫ్రెండ్ మాట్లాడాడు అది. సరే మాట్లాడాక నేను అన్నాను, ఓకే బ్రో మరి 500 సెండ్ చేయాలా, ఏ నెంబర్ కంటే ఫస్ట్ పెట్టిన నెంబర్ కాకుండా సెకండ్ వేరే నెంబర్ పెట్టాడు. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ కాకుండా వేరే నెంబర్ పెట్టాడు. సరే అని మా ఫ్రెండ్ కూడా 500 సెండ్ చేశాడు. మా ఫ్రెండ్ చేస్తాడు బ్రో 500 వాడు సెండ్ చేశాడు. సరే ఆల్మోస్ట్ 1000 అయిపోయింది. బ్రో క్లయింట్ వెయిట్ చేస్తున్నాడు, ఫస్ట్ 2000 కడితేనే క్లయింట్ దగ్గరికి క్లయింట్ యాక్సెస్ ఉంటుందంట అన్నాడు, సాఫ్ట్వేర్కి యాక్సెస్ ఉన్నట్టు. సరే అనేసి నేను అన్నాను, వద్దులే బ్రో ఇట్లా కాదు, మా మనీ మాకు ఇచ్చేయండి, రిటర్న్ బ్యాక్ ఇచ్చేయండి. అంటే ఉండదు, మీ ఫోటోలు మార్ఫింగ్ చేస్తాను నేను, మనీ అడిగితే మీరు మాత్రం పక్కా 2000 పే చేయండి, లేకపోతే బ్రో మా పేరెంట్స్ నెంబర్ ఇస్తాను నీకు, మా పేరెంట్స్కి వాట్సాప్ ఉంది, మార్ఫింగ్ చేసి మా డాడీ పెట్టండి, పర్లే చూస్తాడు అన్నాను. పోలీసులుగా అవన్నీ అన్నాడు. ఏం పని కాల. ఇంక అట్ ద ఎండ్ ఇలా జరుగుతుంది. సో మీకు అవేర్నెస్ కోసం ఇలా వీడియో చేస్తున్నాను. అంటే మేము మోసపోయాం కానీ మాకు తెలుసు ఇలా జరుగుతుంది అని మాకు తెలుసు. బట్ మీకు ఫొటోస్ పెడతాను, అంటే చాట్ ఇలా జరిగింది, ఏం జరిగింది అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో. జస్ట్ నార్మల్గా చేసి నాకు ఇలాగ రాదు అలా చేయడము. సో అది నేను ఎడిట్ చేసి మీకు పెడతాను. సో అందరూ జాగ్రత్తగా ఉండి, ఇలాగా స్పామ్ కాల్స్ వచ్చినా ఏమైనా జరిగినా కానీ మీరు భయపడకండి, ఓకేనా. ఏం జరిగినా కూల్గా ఉండి, అసలు ఎప్పుడైతే పోలీసులు మన ఇంటికి వస్తారో అప్పుడే మీరు రియాక్ట్ అవ్వండి. ఓకే బాయ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.